Here, today's session is about బాక్స్ షాడో. ఓకేనా? నార్మల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఏదైనా సరే ఒకటి 2 షేప్‌లో ఉంటది. ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ 2 షేప్ ఇవన్నీ. ఓకేనా? 2 ఉన్నాయి. మనం దీన్ని ఏం చేస్తామంటే కొన్ని ఎఫెక్ట్స్ అనేది దానికి ప్రొవైడ్ చేసి ఒక 3 ఎఫెక్ట్ ఇచ్చినట్లు లేదంటే ఒక షాడో ప్రొవైడ్ చేసినట్లు, ఒక కార్డ్ అనేది కొంచెం ముందరకొచ్చినట్లు ఈ టైప్ ఆఫ్ థింగ్స్‌ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఆ టైప్ ఆఫ్ థింగ్స్‌ని నేనెలా ప్రొవైడ్ చేస్తానంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది బాక్స్ షాడో. ఓకేనా? ఇక్కడ ఇది నా బార్ కదా! దీనికే నేను ప్రొవైడ్ చేస్తా. ఇంకొకటి తీసుకుందాం ఎందుకైనా మేలు. ఇంకొకటి తీసుకుంటున్నా బాక్స్ షాడో. బాక్స్ షాడో డాట్ హెచ్‌టీఎంఎల్. బాక్స్ షాడో డాట్ హెచ్‌టీఎంఎల్. Here shift 1 enter. Control S. Now ఇది రాశారు కదా! హియర్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను. div id ఈక్వల్ టు షాడో అని ఇస్తా లేదా బాక్స్ 1. బాక్స్ 1 ఓకే. ఇక్కడ నేను ఒక బాక్స్ అయితే క్రియేట్ చేశాను. ఈ బాక్స్‌కి నేను ఏం చేయాలంటే షాడో అనేది ప్రాపర్టీస్ నేను ప్రొవైడ్ చేయాలి. అంతకన్నా ముందు ఈ బాక్స్ నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు బాక్స్ అనేది కనిపిస్తుందా? ఎనీవన్? దీన్ని రన్ చేస్తే నాకేమొస్తుంది అవుట్‌పుట్? ఏం రాదు సార్. ఏం రాదు. యాహ్! సో హాష్ బాక్స్ 1 ఓహ్! సారీ. హియర్ మనం స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి ఫస్ట్. స్టైల్ హాష్ బాక్స్ 1 ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? వాట్ వి నీడ్ టు గివ్? హైట్. హైట్ 300 పిక్సెల్. అండ్ విడ్త్ ఈస్ అబౌట్ ఇది కూడా మనం ఒక 300 పిక్సెల్ ఇద్దాం. దీన్ని రన్ చేయాలి కదా! రన్ వితౌట్ డీబగ్గింగ్ వెబ్ క్రోమ్. ఓకే. దీన్ని ఏం చేద్దామంటే ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ రన్ అవుతాంది. ఇక్కడ ఒక ఫైల్ రన్ చేయాలని చూస్తున్నాం కాబట్టి ఎర్రర్ వస్తాంది. సో నేను ఏం చేస్తానంటే ఈ పాత్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఇంకొక దాంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మనకి navbar.html ఉంది. అది తీసేసి వాట్ ఈస్ దట్ నేమ్? షాడోనా? ఫైల్ నేమ్ బాక్స్ షాడో. సో ఇక్కడ బాక్స్ షాడో అని ఇచ్చి వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ .html. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేయలేదు. వి కెన్ ప్రొవైడ్ ది బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. బ్లాక్ బాక్స్ వచ్చిందా ఇప్పుడు? కనిపిస్తుందా? ఎస్ సార్. సో నార్మల్‌గా మీకు తెలుసు. ఏం తెలుసు అంటే ఇలా కర్సర్ మూవ్ చేస్తే నాకిది షాడో రావాలి. సారీ నాకు కర్సర్ మూవ్ చేస్తే నాకేమవ్వాలి? వేరే ఎఫెక్ట్స్ ఏమన్నా యాడ్ అవ్వాలి అంటే వి హావ్ టు యూజ్ ది హోవర్ దట్ థింగ్ యూ నో. హియర్ ఏం చేయాలంటే ఇప్పుడు బాక్స్ షాడో అని ఒక ప్రాపర్టీ ఉంది. బాక్స్ షాడో. ఈ బాక్స్ షాడో అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని వి కెన్ ప్రొవైడ్ ది సమ్ షాడో ఎఫెక్ట్స్ టు దట్ పర్టిక్యులర్ బాక్స్. ఆ బాక్స్‌కి నేను షాడో ఎఫెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? ఆ షాడో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి ఇప్పుడు. నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 3 పిక్సెల్ కొంచెం ఎక్కువ వేస్తా నేను ఇక్కడ. ఆ ప్రాపర్టీస్ ఏంటివి అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఐ కెన్ గివ్ గ్రే. సమ్ ఎఫెక్ట్ అనేది వచ్చిందా? కనిపిస్తుందా? ఎనీథింగ్? ఏం అబ్జర్వ్ చేశారు ఇప్పుడు? ఎస్ సార్. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? గ్రే కలర్. షాడోస్ సార్. షాడోస్. దట్ మీన్స్ ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినా అదొక 3D ఎఫెక్ట్ లాగా ఫార్మ్ అయింది. అవునా? అంటే మరీ అంత 3D లాగా మన ముందరికి వచ్చేది గానీ 3D ఎఫెక్ట్ అయితే వస్తాది. అవునా? సో దాంతో పాటు ఏంటంటే సమ్ షాడోస్ ఇవ్వడం వల్ల బ్యాక్ సైడ్ మనకు అలాంటి ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వచ్చు. అవునా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎఫెక్ట్ కూడా షాడో ఎఫెక్ట్ మనకి ఎక్కడెక్కడ వచ్చింది? ఆ బాక్స్‌కి 4 సైడ్స్ ఉంటాయి. ఆ 4 సైడ్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడుంది షాడో?
Two sides మాత్రమే. 2 sides ఉంది. వాట్ ఆర్ those sides? Bottom right. బాటమ్ రైట్ మాత్రమే Right వచ్చింది. అవునా? ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఉంది కదా, ఇక్కడ నేను ప్రాపర్టీస్ ఇచ్చా చూడండి. ఈ ప్రాపర్టీస్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ ప్రాపర్టీ దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే, ఫస్ట్ ప్రాపర్టీ ఆల్వేస్ టెల్స్ అబౌట్, ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను 0 పెడతా ఇక్కడ. ఇప్పుడు మీరే చెప్పండి, రిఫ్రెష్ చేస్తున్నా. ఏమైంది ఇప్పుడు? రైట్ వెళ్ళిపోయింది సార్. రైట్ సైడ్ ఉన్న షాడో వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ మీకు రైట్ అండ్ లెఫ్ట్ ని రెండిట్లో ఏదో ఒక్కదాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నీకు రైట్ ఆర్ లెఫ్ట్ అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు పాజిటివ్ పెట్టారు అనుకోండి, ఎనీ పాజిటివ్ నెంబర్ దట్ విల్ ఇండికేట్ ద రైట్ సైడ్. ఓకే, అదే మీరు నెగిటివ్ పెట్టారు అనుకోండి, దట్ నెంబర్ ఇండికేట్స్ ది లెఫ్ట్ సైడ్. ఓకే, కమ్స్ హియర్. రిఫ్రెష్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చింది మీకు షాడో, కనిపిస్తుందా? కొంచెం పక్కకు తీసుకుందాం దీన్ని. మార్జిన్ లెఫ్ట్ స్పేస్ ఇచ్చుకుందాం. మార్జిన్ లెఫ్ట్ ఒక 300 పిక్సెల్ పక్కకు వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఇప్పుడు కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ నీకు షాడో వచ్చింది ఇక్కడ? దీని అర్థం ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ షాడో రావాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ మీరు ఏమి ఇవ్వాలి? నెగిటివ్ ఇస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదే మీరు పాజిటివ్ వాల్యూ ఇస్తే షాడో అనేది నీకు రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా? మార్జిన్ లెఫ్ట్ ఎందుకు వాడాను నేను? ఫర్ ప్రొవైడింగ్ ది సమ్ స్పేస్ బిట్వీన్ ది దట్ పర్టికులర్ లెఫ్ట్ కార్నర్ అండ్ ది బాక్స్. ఓకేనా? నా ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెకండ్ ప్రాపర్టీ దేన్ని డిటర్మైన్ చేస్తుంది? రైట్ సైడ్. బాటమ్ ఆర్ టాప్. ఓకేనా? ఇక్కడ రైట్ లెఫ్ట్ అని ఏది చెప్తుంది మనకి? ఫస్ట్ ప్రాపర్టీ రైట్ ఆర్ లెఫ్ట్ అని చెప్పి చెప్పేస్తుంది. నీకు పాజిటివ్ ఇచ్చావంటే ఇట్ విల్ ఇండికేట్ ది రైట్ సైడ్, అండ్ ఇఫ్ యూ ప్రొవైడ్ ది నెగిటివ్ వాల్యూ ఇట్ విల్ ఇండికేట్ ది లెఫ్ట్ సైడ్. ఓకేనా? అదే మీరు ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే దట్ ప్రాపర్టీ విల్ డిటర్మైన్ ది టాప్ ఆర్ బాటమ్. ఇఫ్ యూ ప్రొవైడ్ ది పాజిటివ్ వాల్యూ ఇట్ విల్ డిటర్మైన్ ది విచ్ వాల్యూ, విచ్ వన్? బాటమ్. బాటమ్ వస్తుంది. అదే నేను నెగిటివ్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఇచ్చి రిఫ్రెష్ కొట్టగానే టాప్కి వస్తుంది. టాప్ వచ్చిందా ఇక్కడ షాడో? కనిపిస్తుందా? అండ్ ఈ థర్డ్ ప్రాపర్టీ దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే బ్లర్నెస్. మీరు ఇచ్చిన షాడోని ఎంత బ్లర్ గా కావాలి అనేది ఇది మనకి డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి, మనకు షాడో చూడండి చాలా థిక్ ఉందా కింద బ్యాక్ సైడ్? చాలా థిక్ ఉంది, షాడో లాగా లేదు. అదేదో బ్యాక్ సైడ్ ఒక ప్రాపర్టీ, ఒక థింగ్ ఉన్నట్లుంది. అవునా? కొంచెం థిక్గా ఉందా? ఎనీవన్? అదే నేను ఇక్కడ 100 పిక్సెల్ ఇస్తా చూడండి, కొంచెం పెంచుతా. ఏమైంది? లైట్ గా అయిపోయింది. లైట్ అయింది, అది కాకుండా చాలా స్ప్రెడ్ అయింది. అవునా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అంతా ఉంది నీకు షాడో. అవునా? కానీ మొత్తం స్ప్రెడ్ అయింది. మొత్తం స్ప్రెడ్ అయింది. యా, ఇప్పుడు కూడా ఓకేనా? ఇది మనకి ఏం డిటర్మైన్ చేస్తుందంటే ఇట్ విల్ డిటర్మైన్ ది బ్లర్నెస్, ఎంత బ్లర్ గా మనకు కావాలి అనే దాన్ని ఇది డిటర్మైన్ చేస్తుంది. ఓకే, అదే మనకి లాస్ట్ ప్రాపర్టీ. హలో, ఏంటి యశ్వంత్? సాయి సుష్మా చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టింది సార్. సార్ రిపీట్ అబౌట్ షాడో అగైన్. ఓకే ఫైన్. షాడో అంటే ఏం లేదు మా. షాడో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని మీనింగ్ అంటే, ఒక బాక్స్ మనం నార్మల్ గా క్రియేట్ చేసినప్పుడు, ఈ బాక్స్ నేను నార్మల్ గా క్రియేట్ చేస్తాను. ఆ నార్మల్ గా క్రియేట్ చేసిన బాక్స్ కి నేను షాడో అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ షాడో అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే
ఒక 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో నేను బాక్స్ నార్మల్‌గా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నేను ప్రాపర్టీస్ ఇచ్చాను. ఈ ప్రాపర్టీస్‌లో ఫస్ట్ వన్ నాకు దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే నాకు షాడో అనేది లెఫ్ట్ సైడ్ కావాలా? రైట్ సైడ్ కావాలా? అని చెప్పి డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ నేను రైట్ కావాలి అనుకుంటే పాజిటివ్ వాల్యూని ఇస్తాను. ఓకేనా? పాజిటివ్ వాల్యూ ఇచ్చాను అనుకో నాకు షాడో అనేది రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ పడుతుంది. అదే నేను నెగెటివ్ ఇచ్చాననుకో నాకు షాడో అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ పడుతుంది. సీ హియర్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ పడింది. ఓకే, నౌ ఈ సెకండ్ ప్రాపర్టీ నాకు దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే ఇట్ విల్ డిటర్మైన్ అబౌట్ ది టాప్ ఆర్ బాటమ్. టాప్ అన్న అవ్వచ్చు, బాటమ్ అన్న అవ్వచ్చు. కాకపోతే టాప్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నెగటివ్ వాల్యూ ఇస్తే టాప్, అదర్వైజ్ బాటమ్. థర్డ్ ప్రాపర్టీ మనకి యాజ్ యూజువల్ గా బ్లర్నెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. బ్లర్ అంటే ఎంత బ్లర్నెస్ లో నీకు కావాలి, థిక్ గా వద్దు, కొంచెం బ్లర్ కావాలి, ఎంత బ్లర్నెస్ కావాలి. ఓకేనా? అండ్ ఫైనల్ వల్ల ఏంటంటే గ్రే అంటే విచ్ మీన్స్ ఇట్ విల్ ఇట్ విల్ టెల్ యూ ది కలర్. ఓకేనా? ఇక్కడ నేను పింక్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, పింక్ కలర్ వచ్చిందా? కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అప్ టు యూ, మీ ఇష్టం అది. బ్లాక్ ఇచ్చినా బ్లాక్ వస్తుంది. ఓకే, కాకపోతే బ్లాక్ అని ఇస్తే ఆల్రెడీ ఉంది కాబట్టి బ్లాక్ అది కొంచెం క్లమ్జీ అయిపోతుంది, విచ్ ఇస్ ఆపోజిట్ కలర్ దట్ యు నీడ్ టు యూస్. దట్స్ వై ఐ హావ్ టేకన్ బ్లాక్. వైట్ తీసుకుంటే మీకు అంత కనపడదు బ్యాక్గ్రౌండ్. సో ఓకేనా? ఇదే మనకు గ్రే అయితే సంవాట్ కనిపిస్తుంది కాబట్టి ఐ హావ్ టేకన్ ది గ్రే కలర్. ఓకేనా? ఇక్కడ అర్థమైంది ఇది? ఎనీ డౌట్స్ ఇన్ ఇట్? ఎనీవన్? యా, నో. ఫైన్. నౌ ఇప్పుడు బాక్స్ షాడో నేర్చుకున్నాం కదా, ఆ బాక్స్ షాడోని మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేద్దాం. దేంట్లో ఇంప్లిమెంట్ చేద్దాం? ఈ నావ్ బార్ కి ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నాకు ఏం కావాలంటే ఇక్కడ నాకు ఇది హోవర్ చేస్తే ఇలా వస్తుంది కదా. సరే, దీన్నే ఇంకోలాగా రాద్దాం. ఇక్కడ హోవర్ అప్లై చేసి కూడా చూద్దాం. ఎందుకు డైరెక్ట్ గా ఇది నార్మల్ గా ఉంటుంది. కంట్రోల్ ఎస్ ఎక్స్. హోవర్ ఎలా అప్లై చేస్తాం చెప్పండి. ఇక్కడ ఏం రాయాలి హోవర్ రావడానికి? చెప్పండి యశ్వంత్. ఎస్ సార్. ఏం రాయాలి ఇక్కడ? హోవర్స్. దట్ థింగ్ ఓన్లీ. హోవర్ ఎలా రాస్తాను? ఇక్కడ ఏం రాయాలి కంప్లీట్ గా? ఫస్ట్ బాక్స్ దేనికైతే నువ్వు హోవర్ ఇవ్వాలనుకుంటున్నావు దాన్ని రాస్తాం. ఆఫ్టర్ దట్ కోలన్ పెట్టాలి. ఆఫ్టర్ దట్ హోవర్ అని రాయాలి. ఓకే, నౌ ఆ ప్రాపర్టీని ఇక్కడ పేస్ట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే రిఫ్రెష్. ఇట్ ఈస్ అ నార్మల్ బాక్స్ ఓన్లీ, బట్ వెన్ ఎవర్ ఐ మూవ్ దిస్ కర్సర్ ఆన్ దిస్ పర్టికులర్ బాక్స్ ఐ విల్ గెట్ ది షాడో ఎఫెక్ట్. వస్తుందా? ఎనీవన్? ఎస్ సార్. ఇప్పుడు నేను అది నావ్ బార్ కి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో కమ్ టు నావ్ బార్. ఈ నావ్ బార్ లో ఈ హోవర్ ఇక్కడ ఉంది కదా, ఈ హోవర్ లో ఇస్తాను నేను. ఇక నేను ఏం చేస్తానంటే బాక్స్ షాడో హియర్ ఐ విల్ గివ్ సమ్ 2 pixel, 3 pixel, 3 pixel, 3 pixel. ఐ విల్ గివ్ వైటే కదా అది వస్తుంది. ఏమిద్దాం? గ్రే. వస్తుంది. పిక్సెల్ తక్కువ ఉండడం వల్ల కనబడట్లేదు. విల్ యూజ్ మోర్ పిక్సెల్. కనిపిస్తుందా? ఎస్ సార్.
నౌ ఇప్పుడు అంత ఎక్కువ అయితే కొంచెం క్లమ్జీ ఉంది. ఎందుకంటే అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి యూ కెన్ యూజ్ 7 పిక్సెల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు నీట్‌గా అయితే వస్తుంది. బాక్స్ షాట్ అర్థమైంది కదా? ఎనీ డౌట్ ఇన్ ఇట్? No, sir. నో రైట్? మీరు ఎవరెవరైతే నావబార్ చేశారో వాళ్ళు ఈ బాక్స్ షాట్ అని కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? సో మీకేంటంటే సమ్ ఎఫెక్ట్ అనేది వస్తది దానికి. క్లియర్? నార్మల్‌గా మీరు ఫ్లిప్‌కార్ట్ అండ్ ఏది తీసుకున్నా కూడా ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మైన్యూట్ ఉంటుంది. ఎఫెక్ట్ వస్తది గానీ వాళ్ళు అంత ఎక్కువ చూపియరు. ఓకేనా? కావాలంటే చూడండి దేనికైనా గానీ. ఇప్పుడు ఈ వెబ్ పేజ్‌ని చూస్తేనే మీకు సమ్‌వాట్ వాళ్ళు ఏమేమి యూజ్ చేశారనే థింగ్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నావార్‌కి వీళ్ళు ఇది యూజ్ చేశారు. ఓకేనా? ఈ బటన్స్ మీరు ఇప్పుడే ఇవ్వలేరు. సరే ఈ బటన్ పైకి వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ అవుతుందంటే ఈ బటన్‌కి ఏం యూజ్ చేశారు వాళ్ళు? హోవర్ యూజ్ చేశారు. ఓకేనా? ఇక్కడ చూడండి దీస్ ఆర్ ద ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఉంది కదా ఎలక్ట్రానిక్స్ ఇక్కడ. ఇప్పుడు నేను దీనిపైకి తీసుకొని వెళ్తా చూడండి ఇక్కడ. లోపల ఉన్న ఇమేజ్ మాత్రం మూవ్ అవుతుందా? కనిపిస్తుందా? Yes, sir. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా మీరు హోవర్ అనేది అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొందరు మాక్సిమం బాక్స్ షాడో పెడతారు ఎఫెక్ట్స్‌కి. కొందరు షాడో పెట్టరు. కొందరు నార్మల్‌గా యూజ్ చేస్తారు. ఓకేనా? దట్స్ కంప్లీట్‌లీ అవర్ ఇష్. ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షాడో ఉంది. ఇప్పుడు షాడో వస్తుందా అక్కడ? 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుందా? మిగతావన్నీ నార్మల్ ఉంది. ఓన్లీ ఆ బాక్స్ మాత్రం మీకు షాడో ఎఫెక్ట్ వస్తది. అవునా? కనిపిస్తుందా? Yeah. యాహ్! దట్ మీన్స్ ఈ ప్రాపర్టీని వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేశారో బాక్స్ షాడో అనే దాన్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేశారు. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇన్ ఇట్? గైస్? No, sir. No, sir. నో. No. ఓకే. క్లియర్. ఎంతమంది? 11 మెంబర్స్. ఇప్పటి వరకు ఏవేవైతే మనం డిస్కస్ చేసామో అవి ఏవి కూడా మీకు డౌట్స్ లేవు కదా? No, sir. నో రైట్? No. ఓకే ఫైన్. ఇక్కడ నావ్ బార్ ఉంది కదా? ఈ నావ్ బార్ కింద మీరు అడిషనల్ గా వేరే సెషన్స్ క్రియేట్ చేసి అవి దాని కిందకి వచ్చేసాయి. నార్మల్ గా మనకి నావ్ బార్ క్రియేట్ చేసిన తర్వాత కింద మనకు ఒక హోమ్ సెక్షన్ కానీ కరోజల్స్ కానీ ఉంటాయి. వాట్ ఇస్ ద కరోజల్స్ మీన్స్? ఫస్ట్ మీరు అర్థాలు తెలుసుకోండి. నేను వెబ్ పేజ్ లో మీకు కొన్ని మీనింగ్స్ చెప్తాను. ఆ మీనింగ్స్ చూసుకోండి ఇక్కడ. దేన్ని ఏమంటారు అని చెప్పి. ఎందుకంటే మీరు బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ థింగ్ అనేది మూవ్ అవుతుంది. అవునా? లోడ్ అవుతుంది కానీ లోడ్ అవుతుంది. ఇక్కడ ఇది మూవ్ అవుతుందా? ఆటోమేటిక్ కూడా మూవ్ అవుతుంది అది. అవునా? మూవ్ అవుతుందా? సో వాటిని ఏమంటామంటే కరోజల్స్ అంటాము. ఓకేనా? వాట్ ఇట్ మీన్స్? కరోజల్. ఓకే? దాని తరువాత ఇంకొక వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గా ఏదైనా టైప్ చేస్తా. ఎవాల్యూటింగ్ ది స్కిల్స్. యాక్చువల్లీ ఇది మనవే వచ్చాయి. దట్స్ నైస్. ఓకే ఫైన్. హియర్ మనకి ఇవి చూపిస్తూనే ఇక్కడ ఒకటి చూపియాలి. అది డాట్ ఇన్ఫో అని టైప్ చేద్దాం.
ఏమని టైప్ చేద్దాం? ఇక్కడ మీకు ఒక థింగ్ కనిపిస్తుందా ఇక్కడ? ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయా? ఓకేనా? ఇవి అబ్జర్వ్ చేశారా మీరు ఎప్పుడైనా సరే? ఇక్కడ వీటిని ఎలా మనం యూజ్ చేసుకుంటాం నార్మల్‌గా? దేనికి పనికొస్తాయి ఇవి? సజెషన్స్ లాగా. సజెషన్స్ మీన్స్ ఎప్పుడైతే వీటిని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు అవుట్‌పుట్ వస్తుంది. అవునా? అదే మనం దాన్ని క్లిక్ చేయకపోతే మనకు ఆన్సర్ కనపడదు. వి విల్ గెట్ ఓన్లీ క్వెషన్స్. రైట్? అంతే కదా? Yeah. Yes, sir. సో Yes, bro. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమంటామంటే అకార్డియన్ అంటాం. ఓకేనా? ఏమంటాం వీటిని? Accordion. కరోజల్స్ అంటే ఏంటి? కరోజల్స్ అంటే Side ఏంటి? ki move అవుతుంది. సైడ్స్ కి మూవ్ అవుతున్న వాటిని కరోజల్స్ అంటాం. వీటిని ఏమంటామంటే అకార్డియన్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ నార్మల్ గా ఇమేజెస్ ఏమంటామంటే కార్డ్స్ అంటాం. ఓకేనా? వీటిని ఏమంటాం? కార్డ్ అంటాం. ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ మీకు బూట్ స్ట్రాప్ లో ఇలానే పిలుస్తాం. అండ్ నార్మల్ గా వెబ్ పేజ్ డిజైన్ అప్పుడు కూడా వీటిని దోస్ ఆర్ కార్డ్స్ అండ్ దోస్ ఆర్ దీస్ ఆర్ నావర్ అండ్ దోస్ ఆర్ అకార్డియన్ దోస్ ఆర్ కరోజల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ ఇన్ ఇట్? Clear. ఓకే ఫైన్. సార్ అకార్డియన్ అంటే ఏంటి సార్? అకార్డియన్ అంటే ఇప్పుడు చూపించా కదమ్మా హియర్. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే పీపుల్ నెట్ ఆల్సో రాలేదు ఆస్క్ అని. వీటిని అకార్డియన్ అంటాం. ఆన్సర్స్ క్లోజ్ లో ఉంటాయి. క్వశ్చన్స్ మాత్రం చూపిస్తాయి. సో మనం ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో అప్పుడు ఆన్సర్స్ వస్తాయి కదా, వాటిని ఏమంటామంటే అకార్డియన్స్ అంటాం. వీ కెన్ ఓపెన్ అండ్ వీ కెన్ క్లోజ్ దట్ వన్. ఓకే? సో ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఇచ్చే వాటిని ఏమంటామంటే అకార్డియన్స్ అంటాం. ఓకే? ఎనీ డౌట్స్? నో సార్. నో క్లియర్? ఇప్పటి వరకు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాం? బాక్స్ షాడో, కరోసల్స్, బాక్స్ షాడో, బార్డర్ బాక్స్, బార్డర్. ఇప్పుడు నాకు అక్కడ బాక్స్ ఉంది. ఆ బాక్స్ నేను సర్కిల్ చేయాలనుకుంటున్నా. ఎలా చేస్తాను నేను సర్కిల్? Radius. రేడియస్ వాట్? హియర్ ఐ యామ్ హావింగ్ వన్ బాక్స్. Border radius. ఏమి ఇవ్వాలి? ఈ Border బాక్స్ నాకు radius. సర్కిల్ అవ్వాలి. Border radius. బార్డర్ రేడియస్, దెన్ ఆఫ్టర్ దట్ బార్డర్ రేడియస్ ఇవ్వగానే 100. వచ్చేస్తుందా? 100 పిక్సెల్ అట్లా ఇవ్వాలి. 100 పిక్సెలా? 30. 20 or 50%. 30 pixels. 50%. ఓకే? 100 పిక్సెల్ ఇచ్చినా నీ పిక్సెల్ పెరిగే కొద్దీ నీకు వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్లిప్స్ వస్తుంది, ఒక్కోసారి ఓవల్ షేప్ వస్తుంది, అండ్ ఒక్కోసారి సమ్ అదర్ థింగ్ కూడా వస్తుంది. ఓకేనా? అలా కాకుండా నార్మల్ గా మీకు 50% అని ఇవ్వగానే ఏంటంటే నార్మల్ గానే 15% రేడియస్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ 50-50 కవర్ అవుతుంది. సో అలా కవర్ అవడం వల్ల ఏంటంటే అన్ని సైడ్స్ నీకు ఈక్వల్ గా కవర్ అవడం వల్ల యూ విల్ గెట్ ది సర్కిల్. ఓకేనా? ఓకే సార్. ఇంకేమున్నాయి? లిస్ట్. Now you know how to create a navbar. Okay? Here we can create a one login form here. Okay? Login form ఎలా క్రియేట్ చేయాలి? దాంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? యూజర్ నేమ్, పాస్వర్డ్. ఫస్ట్ ఏం చేయాలి? ఒక బాక్స్ Forgot క్రియేట్ password. చేయాలి. అవునా? Yes, sir. div id equal to login అని ఇస్తారు. ఓకే? అండ్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి ఇక్కడ? Input. ఇన్పుట్ టైప్. ఓకే? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు Text. ఈమెయిల్. Text. ఈమెయిల్. ఓకే?
Then after that we can write here email. Then after that password. Input type Password. Password. what is the difference between the password and the text? Input type లో పాస్వర్డ్ లో డిఫరెంట్ కీస్ కూడా వాడతాం, నెంబర్స్ హ్యాష్ అవి. టెక్స్ట్ అక్కడ టైప్ టెక్స్ట్ అని ఇస్తే ఏమవుతుంది, టైప్ పాస్వర్డ్ అని ఇస్తే ఏమవుతుంది? ఫస్ట్ క్లాసే చెప్పా అనుకుంటా అది ఇన్పుట్ టైప్స్ చెప్పినప్పుడు. ఏమవుతుంది? ఎనీ ఐడియా? నో. పాస్వర్డ్ విజిబుల్ గా కనబడుతుంది. పాస్వర్డ్ విజిబుల్ గా కనబడుతుందా? కనబడదు. డాట్స్ కనబడదు. తో రెడ్. ఓకే, డాట్స్ గా కనిపిస్తుంది. మనకు నార్మల్ గా వెబ్ పేజ్ లో ఏదైనా సరే మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది? సరే లాగిన్ ఫామ్ మర్చిపోండి, మీరు ఇన్పుట్ టైప్స్ మీకు డౌట్ ఉంది కాబట్టి ఇన్పుట్ టైప్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఏమేమి ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. హియర్ ఇన్పుట్ టైప్ ఇది చూసాం కదా. ఇప్పుడు ఇంకోటి ఏం చూద్దామంటే కలర్. ఓకే, నోట్ ఇట్ డౌన్, ఇవన్నీ నీట్గా రాసుకోండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు కలర్. ఓకే, దెన్ యూ కెన్ పిక్ ఏ కలర్ దట్ యు నీడ్. ఓకేనా, నీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ ని నువ్వు పిక్ చేసుకోవచ్చు. ఓకే, డేట్. నౌ డేట్ ఇన్పుట్ టైప్ date. Okay, and after that input file. ఇక్కడ అప్లోడ్ అని ఇస్తాం. అప్లోడ్. సార్ అక్కడ డేటా అని పెట్టారు సార్. ఓకే, డేటా చేంజ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది మనకు అలానే ప్రింట్ అవుతుంది డేట్. ఓకే ఫైన్, కాకపోతే అక్కడ ట్యాగ్ లో రాసింది నువ్వు కరెక్ట్ గా రాసుకోవాలి. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్. And after that image, you can write image. Input type equal to image. అన్నీ ఒకసారిగా చూపించేస్తాను. నెంబర్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్. అండ్ ఇంకేమున్నాయి? రేడియో బటన్స్, జెండర్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు we have to use the radio. ఓకే, రేడియో మీన్స్ మీకు ఐడియా ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి నార్మల్గా ఒక సర్కిల్ లాగా వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. అలాంటి వాటిని రేడియో బటన్స్ అంటాం. BR. What's the purpose of using BR? నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. దట్ మీన్స్ నెక్స్ట్ లైన్ లో రావాలని నేను ఇక్కడ అడుగుతున్నాను అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని ఏ లెవెల్ ట్యాగ్స్? బ్లాక్ ఆ ఇన్లైనా? ఇన్లైన్. బ్లాక్ లెవెల్. ఇన్లైన్ కాబట్టి పక్కన వస్తాయి. బ్లాక్ లెవెల్ అయితే కిందకు వచ్చేస్తాయి. ఓకే, కంట్రోల్ ఎస్, కమ్ హియర్. ఇక్కడ నాబార్ లో రాసాను, ఎక్కడ రాసాను? నాబార్ లో రాసాను. ఇక్కడ కొన్ని వచ్చాయి కదా, వీ కెన్ ప్రొవైడ్ సమ్ స్పేస్ హియర్.
ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఈమెయిల్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఈ పాస్వర్డ్ మీకు ఏంటంటే నార్మల్గా మనం నార్మల్గా టెక్స్ట్ అని ఇస్తే మనకి డిస్ప్లే అవుతుంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అవ్వదు. ఓకేనా, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ హిడెన్ లో వస్తుంది, హైడ్ అవుతుంది. ఓకేనా, ఆఫ్టర్ దట్ ఏం యూస్ చేసాం, కలర్ యూస్ చేసాం. ఇక్కడ ఏంటంటే కలర్ ని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది సెలెక్ట్ చేయగానే ఇట్లా మనకి ఇది ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ నుంచి మనకి ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నార్మల్ గా ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఓకేనా, ఫ్లిప్కార్ట్ లో డ్రెస్సెస్ చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఫిల్టర్స్ లో ఉంటుంది. ఫిల్టర్స్ లో కలర్ ఆడ ఇక్కడ వీళ్ళు ఈ బాక్సెస్ ఇచ్చారు. కొందరు ఏం చేశారంటే ఆ కలర్ ది ప్రొవైడ్ చేసేస్తారు. వీ కెన్ సెలెక్ట్ దట్ వన్. ఓకేనా, ఓకే, అండ్ కమ్ హియర్. ఇక్కడ కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దట్ కలర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నార్మల్ గా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే మీరు ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఇస్తారో ఆ ఇన్పుట్ ని మనం యూజ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం వేరే ప్రాసెస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ డేట్, ఇలాంటివి మీరు చూసింటారు నార్మల్ గా ఏదైనా సరే అప్లోడ్ చేసేటప్పుడు కానీ డేట్ పిక్కర్స్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ డేట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ క్యాలెండర్ మనం ఇట్లా సెలెక్ట్ చేయగానే క్యాలెండర్ వస్తుంది. ఆ క్యాలెండర్ నుంచి మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేయొచ్చు. అవునా, ఎనీ ఐడియా, చూసారా ఎప్పుడైనా? ఎస్ సార్. సో ఇట్లా మనం డేట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఏముంది, అప్లోడ్ ఉంది, నో ఫైల్, చూస్ ఫైల్, నో ఫైల్ చూసన్ అని ఉంది. సో whenever we click that one, it will redirect to your file manager. ఫైల్ మేనేజర్ కి వస్తుంది. అక్కడ ఏం చేయొచ్చు అంటే వీ కెన్ అప్లోడ్ ఏ ఇమేజ్ అండ్ వీ కెన్ అప్లోడ్ ఏ వన్ ఫైల్. ఒక ఫైల్ ని నేను అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ కెన్ అప్లోడ్ వన్ ఫైల్. ఐ కెన్ అప్లోడ్ దట్ వన్. ఓకే, ఇక్కడ ఏమైంది, అక్కడ నేను అప్లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ నాకు వచ్చింది. ఏమని వచ్చింది, పైథాన్ ఫుల్ స్టాక్ డాట్ పీడిఎఫ్ అని వచ్చిందా? ఎస్ సార్. ఇక్కడ ఇమేజ్ అనేది కరెక్ట్ గా రన్ అవ్వట్లేదు. ఐ విల్ టెల్ దట్ వన్ వై అని. ఇక్కడ నార్మల్ గా నెంబర్ వచ్చింది. ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ ఇస్తాను చూడండి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఆల్ఫాబెట్ టైప్ చేసేదానికి చూస్తున్నా, బట్ ఆల్ఫాబెట్ నాకు ఇది ఒక్కటే పడుతుంది. వై? ఓకే, ఏ ఆల్ఫాబెట్ కూడా నాకు పడట్లేదు. అదే నేను నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ టేక్. ఓకేనా, మనకి నార్మల్గా ఈ ఫోన్ నెంబర్స్ లో వాడతారు. ఎప్పుడైతే మనము అక్కడ నెంబర్ అని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి క్యారెక్టర్స్ ఉన్న బాక్స్ డిసపియర్ అయిపోయి నెంబర్ బాక్స్ మాత్రమే కనిపిస్తుంది. అవునా, సో అక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా. అండ్ ఆఫ్టర్ దట్ జెండర్ ఇది ఉంటుంది. అవునా, ఏదో ఒక్కటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని ఏమంటామంటే రేడియో బటన్స్ అంటాము. ఇక్కడ రేడియో బటన్స్ లో ఒక గ్లిచ్ ఉంది. ఏంటంటే ఆ గ్లిచ్, ఇది నేను తీసేస్తాను నేమ్ అనేది. సేవ్, కమ్ హియర్ అండ్ రిఫ్రెష్ దిస్ వన్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఏమవుతుంది ఇప్పుడు, ఏమైంది ఇప్పుడు, మేల్ ఫీమేల్ రెండు సెలెక్ట్ అయినాయి. కానీ మనకి ఏమవ్వాలి, ఓన్లీ ఏదో ఒక్కటే కదా సెలెక్ట్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక అట్రిబ్యూట్ వాడాలి. అట్రిబ్యూట్ ఏంటంటే నేమ్, సారీ నేమ్ అనే నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ వాడతాం. ఈ అట్రిబ్యూట్ ని ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ట్యాగ్ కి ఒక నేమ్ ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ జెండర్ అనే దానికి ఇక్కడ మేల్ ఫీమేల్ ఉంది కదా, ఇవి రెండింటికి ఒకే నేమ్ ఇస్తాను. జెండర్ అనే ఒకే నేమ్ ఇస్తాను. అక్కడ మీ నేమ్ లో డబుల్ కొటేషన్ ఏమైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఏవేవైతే సేమ్ ఉంటాయో, ఓకేనా, సేమ్ ఏవైతే ఉంటాయో ఆ సేమ్ ఉండేటివన్నీ ఒకే క్లాస్ కి సంబంధించింది అని అర్థం చేసుకొని జెండర్ అనేది ఆ అన్నిటికీ అప్లికేబుల్ అయ్యి ఏదో ఒక్కటి మాత్రమే మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ అన్ని డిసపియర్ లో ఉంటాయి. మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం నేమ్స్ అనేది సేమ్ ఇస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ థింగ్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేయగానే మనకి మేల్ అనేది డిసపియర్ అయింది, ఫీమేల్ అనేది డిస్ప్లే అయింది. అవునా,
కనిపిస్తున్నాయా? ఎస్ సార్. ఇంకా మీకు సబ్మిట్ ఉంది, సెర్చ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ చెక్ బాక్సెస్ ఆల్సో. టెక్స్ట్ బాక్స్ యూజ్ చేయొచ్చు, చెక్ అనేది ఒకటి ఉంది, చెక్ బాక్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ సింగింగ్ ఇవి ఉండేటివన్నీ మనకి ఇవన్నీ యూజ్ చేయొచ్చు. మీరు ఒక్కొక్కటి ఇచ్చి కావాలన్నా చూసుకోవచ్చు. రేంజ్ అనేది ఉంది. రేంజ్ అనేది నార్మల్గా ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? ఎక్కడైనా చూసారా రేంజ్ అనేది? ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో మనం రేంజ్ 500 to సెలెక్ట్ చేస్తాం 1000 ఇట్లా. రూపీస్. ఇట్లా సెలెక్ట్ చేస్తాం కదా, ఇలాంటి వాటికి మనం రేంజ్ అనేది చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడే చూసాను. ఇక్కడ చూడండి ప్రైస్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. దీన్ని ఏమంటామంటే రేంజ్ అనే ట్యాగ్ తో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, రేంజ్ అనే ఇన్పుట్ ట్యాగ్ తో మనం ప్రొవైడ్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? బాక్స్ షాడో గురించి చెప్పుకున్నాం అండ్ సమ్ ఇన్పుట్ ప్రాపర్టీస్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇన్ ఇట్? నో? No, sir. సరే, టైం అయింది.